మార్నింగ్ అందరికి. ఈరోజు లాల్ బాల్ పాల్ ప్రిమేటివ్లో ఒక ఆయనది బర్త్డే అనమాట. ఆయనే బాల్ గంగాధర్ తిలక్. లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ అండ్ బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళు ముగ్గురిని ట్రిమేటివ్ అంటారు. అంటే ముగ్గురు స్వతంత్ర కోసం ఎంత పోరాడారు, అందుకని అంత ప్రఖ్యాతులు వచ్చినాయి. ఈయన లోకమాన్య అని కూడా అంటారు అన్నమాట బాల్ గంగాధర్ తిలక్ గారిని. ఆయన ఇప్పటికి కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన పుట్టింది వచ్చేసి 23 జూలై 1856లో పుట్టారు. అంటే ఇప్పుడు 169 ఇయర్స్ అయిందనమాట ఆయన పుట్టి. అండ్ ఆయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్ అని కూడా చెప్పారనమాట. ఆయన ఒక్కళ్ళకి చెప్పగలిగింది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు 757లో మామూలుగా మన ట్రేడ్కి వచ్చి దాదాపు 190 ఇయర్స్ 1947 వరకు ఎంత ఇబ్బంది పడితే మనకు తెలిసిందే. సో ఈయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్ అని చెప్పి పోరాడిన సందర్భంగా ఆయన లాల్ బాల్ పాల్ ట్రిమేటివ్లో కలిపారనమాట. బిపిన్ చంద్రపాల్ గారి గురించి మనకు అది ఐడియా లేదు. ఇంకా లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్ గారు కూడా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఇదనమాట. సో జోహార్ సార్, అమర్ హే, సెల్యూట్ యూ. ఇలాంటి ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఇండియా స్వతంత్రం కోసం, స్వరాజ్యం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఎన్ని చేసిన వాళ్ళు. మనమేమో దేశాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం మన చేతులారా. ఆ పార్టీని నమ్ముకొని ఈ పార్టీని, మనం పార్టీని కానీ నమ్మాల్సింది దేశాన్ని నమ్మాలి, మన స్వశక్తిని నమ్మాలి. అండ్ మనం ఎంతవరకు చేయగలం, మన స్ట్రెంత్ స్టామినా నమ్మాలని తప్పించి ఏ పార్టీ వచ్చి మనకి ఏమి పీకి కట్టలు కట్టదనమాట. మనకి ఇచ్చేది ఎంతసేపు ఉన్నా మన ఎర్నింగ్ మనకే, అంతేగాని ఏదో ఫ్రీ పథకాలు వస్తున్నాయి కదా నా పార్టీకి ఓటేద్దాం ఈ పార్టీకి ఓటేద్దాం అని కాదు. మన కంట్రీకి ఏ పార్టీకి ఓటేసినా వేస్ట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పాలిటిక్స్ నేను తక్కువ చేయట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. ప్రజెంట్ లీడర్స్ కూడా అట్టాగా ఉన్నారు, అంతా అక్రమాలు కుంభకోణాలు ఉన్నాయన్నమాట. సో నేనేమంటానంటే మన దేశాన్ని నమ్ముకోవడం బెస్ట్, మన దేశభక్తిని చాటించడం బెస్ట్. మనకి తగిన నాయకులు రావచ్చు రాకపోవచ్చు, మన స్వశక్తిలో మన బతకడం బెస్ట్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కాన్వర్సేషన్ చెప్పండి. థ్యాంక్స్ సో మచ్. జై హింద్, సెల్యూట్.